గురువుగారు, దీపం జ్యోతిః పరబ్రహ్మ అని ఎందుకంటారు? దీని అంతరార్థం ఏమిటి? కార్తీక మాసంలో వరుసగా మనకి కార్తీక మాసానికి సంబంధించిన విశిష్ట ప్రశ్నలు వస్తున్నాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ. పరబ్రహ్మ అనే శబ్దం కొంచెం చదువు ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి చిరపరిచితమైనటువంటిది. ఎందుకని? గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్కడ పరబ్రహ్మ పరంబ్రహ్మ అని పదం వస్తుంది మనకి. అంటే గురువే బ్రహ్మ, గురువే శివుడు, గురువే విష్ణువు, ఈ ముగ్గురికి కలిసినటువంటి విశిష్టమైనటువంటి ఈ ముగ్గురికి అతీతమైనటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో పరబ్రహ్మ. అతనికి నేను నమస్కారం చేస్తున్నాను. అక్కడేమో గురువునేమో పరబ్రహ్మ అన్నావు, మరి ఇక్కడికి వచ్చేసరికి దీపము యొక్క వెలుగుని పరబ్రహ్మ అంటున్నావు. అంటే రెండు వేరువేరా? మనకి రెండు వేరువేరుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. నిజానికి దీపము గురువు ఈ ఇద్దరూ కూడా ఒకటే. ఎందుకంటే దీపం ఏ రకంగా చీకట్లని పోగొట్టి వెలుగుని అనుగ్రహిస్తుందో, గురువు కూడా ఆ రకంగానే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపము యొక్క వెలుగు పరబ్రహ్మతోటి సమానం. అంటే త్రిమూర్తులకు కలిసినటువంటి, త్రిమూర్తులకి అతీతమైనటువంటి శక్తిదాయిని దీపము. ఎందుకని దీపానికి అంత విలువండి? దీపంలో పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టి జ్యోతి వెలిగించటము, ఆ జ్యోతి యొక్క కాంతి. ఎందుకని దీపం అంత గొప్పది అని అంటే, ఆ మట్టి ప్రమిదలో వెలిగేటువంటి దీపం చాలా ప్రశస్తమైనటువంటిది. ఏమిటండి ఆ మట్టి ప్రమిద అంటే? మట్టి ప్రమిద జీవులమైన మనకి ప్రతీక. నిరంతరం మన ఎదురుకుండా కూర్చొని పాఠం చెబుతుంటుందట దీపం మనకి, ఆ గురువుగారు. ఆ మట్టి ప్రమిద జీవులమైన మనకి ఆ గుర్తు. అలాగే అందులో వెలుగుతున్నటువంటి ఆ ఒత్తి ఉన్నది చూడండి, అది మన లోపల ఉన్నటువంటి అహంకారం. నేనే ఇది పని చేస్తున్నాను, నేనే ఇది మాట్లాడుతున్నాను, నా వల్లే ఇది అని మన లోపల ఏదైతే ఇంగ్లీష్ పరిభాషలో చెప్పాలంటే యుగో ఉన్నదో అది ఒత్తిటమ్మ. దాన్ని పేని, అందుకని దాన్ని పేని ఒత్తి కింద చేస్తాం. జీవులమైన మనలో ఆ ప్రమిదలో ఆ అహంకారాన్ని ఒత్తి కింద చేసి అగ్ని అనేటువంటి జ్ఞానాన్ని అంటిస్తాం. అగ్ని అనేటువంటి జ్ఞానం ఈ అహంకారం మీద, ఈ మాయ మీద అగ్ని అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే వెలుగుతుందో వెంటనే అది మంట ప్రారంభించి మొత్తం అది లోపల ఉన్నటువంటి అహంకారం మొత్తాన్ని దహించి వేస్తుంది. ఆ జీవుడి లోపల ఉన్నటువంటి అహంకారాన్ని మొత్తాన్ని దహించి వేస్తుంది. కాబట్టి దీపానికి అంత విలువ. అది కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా ఎందుకు వెలిగించమన్నారు అని అంటే, కార్తీక మాసం శివ కేశవ శక్తిదాయిని, హరిహరాత్మకం. ఇంత విశిష్టమైన నెల ఇంక ఏ నెల లేదు. కాబట్టి ఇద్దరూ కూడా అమోఘమైనటువంటి ఫలితాన్ని ఈ కార్తీక మాసంలో ఇస్తారు. కాబట్టి జీవులమైన మనందరికీ కావలసింది కర్మ కంటే కూడా జ్ఞానం ముఖ్యం. కాబట్టి జ్ఞానం రావాలి. కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది శివకేశవులు కనుక ఆ శివకేశవుల అనుగ్రహాన్ని తొందరగా అనుగ్రహించే దీపాన్ని వెలిగించండి. అదే పరబ్రహ్మ. అన్నిటికంటే పరం అనే పదానికి అర్థం ఏంటంటే శ్రేష్టమైన. బ్రహ్మము అంటే వ్యాపించి ఉన్నటువంటి దైవాన్ని బ్రహ్మము అని అంటారు. కాబట్టి శ్రేష్టంగా ఉండి అంతటా వ్యాపించి ఉన్నటువంటి దైవం ఏదైతే ఉన్నదో అంతటా నువ్వు నమస్కారం చేయలేవు, ప్రతి చోట వెళ్ళి దండం పెట్టలేవు. ఓ మానవుడా, ఓ జీవుడా, ఎదురుకుండా నేను కనపడుతున్నాను. నువ్వు వెలిగించినటువంటి దీపమే పరబ్రహ్మ. అంతటా ఏదైతే నిండి ఉన్నదని అనుకుంటున్నావో అదే దీపం కింద నీ ఎదురు కింద ఉంది. కాబట్టి దానికి నమస్కారం చెయ్యి అని ఆ పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ దీపం మనకి చెప్తోంది. అందువల్లే మిగతా రోజుల్లోనూ దీపాన్ని వెలిగిస్తాం, కార్తీక మాసంలోనూ వెలిగించి ఆ దీపానికి హృదయపూర్వకంగా మనం అందరం కూడా నమస్కారం చేసి ఆ చల్లని దీవెన్ని అందరూ పొందెదరుగాక.